శ్రీ సద్గురుభ్యో నమః. వివేక చూడామణి 140వ శ్లోకం. విశుద్ధ స్వరూప ప్రకాశమైన ఆత్మను మాయ యొక్క ప్రబలమైన ఆవరణ శక్తి ఆచ్ఛాదించినప్పుడు జీవుడు మోహవశుడై అనాత్మ అయిన శరీరాన్ని తానే అనుకొని వ్యవహరిస్తాడు. అప్పుడు జీవుణ్ణి రజోగుణజనితమైన విక్షేపశక్తి కామక్రోధాది బంధాల్లో పడవేసి అనేక దుఃఖాలను కలిగిస్తోంది. మనిషిలోని దివ్యమైన శుద్ధమైన తేజోమయమైన ఆత్మజ్ఞానం అజ్ఞానంతో కనుమరుగయ్యేసరికి ఆ మనిషి కనిపించే శరీరాన్నే తాననుకుని అజ్ఞానంతో అంటుకుపోతాడు. అప్పుడు అనాత్మ అయిన శరీర మనఃప్రాణాదులే తాననే నిర్ణయానికి వచ్చేస్తాడు. తద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా తానేనని నమ్ముతాడు. విక్షేప శక్తివంతమైన రజోగుణం బంధన రూపాలైన కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో విపరీతమైన బాధలకు గురి అవుతాడు. తిరోభూతే స్వాత్మన్యమలతర తేజోవతి పుమాన్ అనాత్మానం మోహాదహమితి శరీరం కలయతి తతః కామక్రోధ ప్రభృతిభిరముం బంధక గుణైః పరం విక్షేపాఖ్యా రజస ఉరుశక్తిర్వ్యధయతి. సర్వం శ్రీ సద్గురార్పణం.